దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ యొక్క ఆదివారం మధ్యాహ్న కాల సమయంలో కీర్తన గ్రంథం మొదటి కీర్తన వివరణ, మొదటి కీర్తన మనం నేర్చుకుందాం. 453 పేజీ చదవండి. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. కీర్తనలు క్రీస్తు పూర్వం 110 సంవత్సరం నుండి 970 సంవత్సరం వరకు కీర్తనలు రాశారు. మొదటి కీర్తన దేవుడు ఎవరయ్యా అంటే, మొదటి కీర్తనలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? దైవభక్తి కలవారు, దైవభక్తి లేనివారు. ఏంటండి మొదటి కీర్తనలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవభక్తి కలవారు, దైవభక్తి లేనివారు. అది ఈ కీర్తన యొక్క అంశం. మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎవరి ఆలోచన? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన అంటే దేవుని మార్గానికి విరుద్ధమైనటువంటి జీవితం. అది దుష్టుల ఆలోచన. దుష్టుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, అది దేవుని యొక్క వాక్యానికి, దేవుని మార్గానికి విరోధంగా ఉంటుంది. మనకి కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళు ఆలోచనలు ఇస్తారు. అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. అది దేవుని వాక్యానికి అనుకూలమైనదా, విరుద్ధమైనదా అని ఆలోచించాలి. అదేనట ప్రభుని అంగీకరించినటువంటి వారు. కనుక అసలు మనకి ఆలోచన చెప్పింది ఎవరు? దేవుని యొక్క సన్నిధికి వచ్చేవాళ్ళ, దేవుని సన్నిధికి రాని వాళ్ళ, లోకస్తుల, విశ్వాసుల అని ఆలోచించి, వాళ్ళు ఆలోచించకుండా మనం ఏం చేయకూడదంటే నడవకూడదు. ఎందుకు నడవకూడదు? దేవుని మార్గానికి విరుద్ధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి విధానం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కానీ నేను కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నాం. అదేనట దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే నడవకూడదని అర్థం, నడవాలని కాదు. అది ఎవరి ఆలోచన? సొదొమ గొమొర్రా ప్రజలు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన ఎలాంటి అంటే దేవుని యొక్క మాటకి విరోధమైనవి. కనుక సమాజంలో ఈరోజు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? దుష్టుల ఆలోచన కలిగి ఉన్నారు. అదేనట చాలా మంది చూడండి, ఏమంటారు, అక్కడ తీసుకెళ్ళినా బాగుండేది, ఇక్కడ తీసుకెళ్ళినా బాగుండేది అంటారు. అపవాది కూడా ఆలోచన ఇచ్చాడు అవకి. మీరు పండు తింటే ఎలా ఉంటారు? దేవదూతలాగా ఉంటారు.
చూసారా? దేవుడు చెప్పినటువంటి మాట విలువే. దేవుడి మాటకి మన మనసులో ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. అంతేగాని దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవాడు ఎవరయ్యా అంటే భక్తి లేనివాడు. ఎవరు? భక్తి లేనివారు. భక్తి లేని వాళ్ళే, ఆత్మీయ జీవితంలో ఎదగినటువంటి వాళ్ళే, యేసుక్రీస్తు ప్రభు గురించి పూర్తిగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుస్తారు. కనుక కీర్తనలో మొదటి కీర్తన వివరణలో భాగంగా ఈ యొక్క కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన మొత్తం ఏంటంటే 150 కీర్తనలు. ఎక్కువ భాగం ఎవరు రాశారంటే దావీదు గారు రాశారు. కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవవాడు. భక్తిహీనులు, భక్తి లేని వారు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తారు. 2, పాపుల మార్గమున నిలవక. ఎవరి మార్గం? పాపుల మార్గంలో నిలవకూడదు. పాపుల మార్గంలో నిలవకూడదు. దైవుని యొక్క భక్తి లేకుండా, దైవ భక్తి లేకుండా జీవించినటువంటి జీవితం అది పాపుల మార్గం. దానికి వెళ్దాం వత్వా, నువ్వు కూడా వత్వా అని అంటే అప్పుడు ఏమనాలి? మనం రాను అనాలి. అది పాపుల మార్గం అంటే. మేమందరం వెళ్దాం అనుకుంటున్నాం కానీ నువ్వు కూడా వత్వా అంటారు. అప్పుడు మనం ఏమనాలి? అవుతా అనకూడదు. ఏమనాలి? రాను. ఏ మార్గం అది? పాపుల మార్గం. పాపులలో 2 రకాలు ఉంటారు. పశ్చాత్తాపం కలిగి జీవించి రక్షించబడాలి అనేటటువంటి పాపులు. దేవుని వాక్యం ప్రకటించినప్పుడు మాకు వద్దు దేవుని వాక్యం అని నిర్ణయించుకునేటటువంటి పాపులు. అదేనా? కనుక వీడు ఎవరయ్యా అంటే పాపుల మార్గంలో నిలవకూడదు. సుధమ గోమాన ప్రజలు బహుపాపులంట. ఎట్లాంటి పాపులు? ఎక్కువ పాపం కలిగిన వాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వీళ్ళకి పొద్దాక పాప ఆలోచనలే. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? అగ్ని గంధకాలతో వాళ్ళని కాల్చేశాడు. అది ఈ రోజు సమాజంలో కూడా ఎటువంటి వారు ఉన్నారు? పాపపు ఆలోచన కలిగేవారు, పాపం చేయాలని ఆలోచన కలిగినవాడు. ఈరోజు పాపం అంటే ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది. ఎక్కడుంది? ఏంటది? ఏంటండి? ఫోన్, మొబైల్, రీల్స్ చూస్తూ ఉంటారు. అంతేనా? ఏమొచ్చిందా రీల్స్ చూస్తే? ఎవరిని ఆత్మీయ జీవితంలో ఉపయోగపడిందా? వాళ్ళు చెప్పే రీల్స్ ఏంటి? మేము పలానా చోటకి వెళ్ళివ్వండి, పలానా కూరగాయలు కొన్నాం. ఇది రీల్స్లో ఉండేది. ఏమన్నా అది ఆగదు, నువ్వు చూడకుండా ఉండలేవు. అన్నం ఉడికిన, పప్పు బాగిపోయిన, పాలు గొంగిన, అదేంటారా? బకెట్ నిండిపోయిన నీళ్ళు బకెట్లు అంతే చూస్తూనే ఉంటాయి. ఇది పాపం ఈరోజు ఎక్కడో లేదు, మన చేతిలో ఉంది. పాపుల మార్గంలో నువ్వు ఏమవ్వకూడదు తెలుసా? నిలవకూడదు. జాన్ సెయింట్ అగస్టిన్ అనేటువంటి దైవసేవకుడు ఉన్నాడు. ఆయన ఒక ఆమె ఆయన పిలిచింది. అగస్టిన్ అని పిలిస్తే ఆయన ఆమె తెలుసా?
నాకు టైం లేదంట, అసలు నేను బిజీగా ఉన్నా, నేను నీతో మాట్లాడినాను. అది చాలామంది ఖాళీ అనేది మన జీవితంలో ఉండకూడదు. అర్థమంటే ఖాళీగా ఉంటా అనకూడదు. మనం పాపుల మార్గంలో నిలవద్దు. పాపుల మార్గంలో నీవు దేవుని యొక్క సన్నిధిలో కానీ, లేకపోతే పనిలో కానీ, లేకపోతే ఇంటి దగ్గరే కానీ ఉండాలి. ఇంకెక్కడా ఉండడానికి వీలు లేదు. అది పాపుల మార్గంలో ఎవరు నిలుస్తారంటే భక్తిహీనులు. దుష్టుల ఆలోచన చొప్పున ఎవరు నడుచుకుంటారంటే భక్తి లేనివాడు. తర్వాత అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చుండక. అపహాస్యకులు ఎవరంటే ఆధ్యాత్మిక విషయాలను గురించి నవ్వేవాళ్ళు, ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. అపహాస్యకులు ఫ్రెండ్స్కి దూరం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు స్నేహితులు ఏం చేయాలంటే పక్కన పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని అంగీకరించలేదు. అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక. లోతుగా ఎక్కడ కూర్చున్నారు తెలుసా? గవిని దగ్గర కూర్చున్నారు. దేవదూతలు వస్తుంటే మనం కూర్చోకూడదు. అపవిత్రమైన ముచ్చటము ముచ్చట్లు విసర్జించి. హాస్యం వేరు, అపహాస్యం వేరు. అంటే అది అపహాస్యం అంటే. అపహాస్యం అంటే ఏంటి? ఒక సంవత్సరం బ్యాగ్ దొరికిండు, చూడు ఎట్లా రాసుకోండు, ఇది అపహాస్యం. హాస్యం వేరు, అపహాస్యం వేరు. అపహాస్యులు కూర్చున్న చోట కూర్చున్నవాడు. లోతు గారు తనకు కాబోయేటటువంటి ఇద్దరు అల్లుల దగ్గరికి వెళ్ళి ఆకాశం నుంచి దేవుడు అగ్నిగొండ గంధకాలు కురిపించి సుధమ గోమర ప్రజలు నాశనం చేస్తారు, రండిరా నాయన అల్లులారా, కాబోయే అల్లులారా అంటే వీడేం చేశారు? లోతు గారిని అపహాస్యం చేశారు. నోరు గారు కూడా ఓళ్ళో రక్షణ పడతారు, 40 రోజులు వర్షం వచ్చింది, జలప్రలయం వచ్చిందంటే నోవా గారు వారు ఏం చేశారు? ఆనాటి కాలంలో ప్రజలు విన్నా ఆయన మాట. లోతు గారిని అపహాస్యం చేశారు. యేసు ప్రభువుని నమ్ముకొని బాగా వస్తుంది, బాప్తిస్మం రక్షించబడండి, దేవుని యొక్క సన్నిధి రండి, చచ్చిపోతే నరకానికి పోతారంటే ఆహా నరకం ఉందంట. చూసేచ్చువా నువ్వు చూసేచ్చువా? మట్టి కలుపుకోవాలి. నరకవారం బతికినంత కాలం ఏం చేయాలి? తినాలి, తాగాలి, సుఖించాలి. అది జీవితం అంటే. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు. ఇక ఇంతే. దేవుడు వద్దు, వాక్యం వద్దు, ప్రార్థన వద్దు. అపహాస్యకులు కూర్చున్న చోట నువ్వు ఏం చేయకూడదు? కూర్చోకూడదు. అమ్మా పనే కదా కాసి కూర్చున్నదా అంటే ఏం చేయాలి? నా పనులు దమ్మ నేను ఏంటి అక్కడ పిలుస్తానో ఆయనకి అవకాశం పోయి ఆడ కూర్చోవాడు. అంతే సంగతి. ఈ టైం అయిపోతుంది. సమయం పోయి సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానులుగా కాక జ్ఞానం నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. అదే కదా మా ఆయన వస్తారు ఎంతవరకు అనవడండి. నీ సమయం అంతా గడిచిపోయింది. ఎక్కడ ముసలం ముత్తట్లేదు. అది అపహాస్యకి కూర్చోబడుతుంటే అపహాస్యంగా కూర్చుంటే ఏమవుతుంది? టైం ఏమైపోయింది, గడిచిపోద్ది. మరి అయితే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. అదే కదా దేవుని యొక్క ఉపదేశంలో ఆనందించాలి. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే ఉపదేశం. అదేంటారా
ఉపదేశంలో ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు సరైనటువంటి జీవన విధానం కలిగినటువంటి వాడు? అదేనంటారా? ఎవరు సరిగ్గా జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యాన్ని చదివి విని గ్రహించి దాని ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు. అదేనంటారా? దేవుని వాక్యం చదవడం చాలా మంది ఒక అధ్యాయం చదివేసరికి బాబు చాలా చదివేయాలి దేవుని వాక్యం ఓకే అదేంటారా? ఒక 4 అధ్యాయం చదివేసరికి ఏమొచ్చింది? 4 అధ్యాయం చదివితే ఏమొచ్చిందండి? నిద్ర వచ్చింది. దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. ఎక్కడ ఆనందించాలి? లోకంలో కాదు, దేవుని వాక్యంలో ఆనందించాలి. ఆనందించుతూ దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ఎవరంట? ధన్యకరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు. దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించేవాడు. అతడు నీటి కాలను ఎవరో నాటబడిందై ఆకువాడలు తన కాలం ముందు ఫలించి చెట్టు వలె నుండును. అతడు ఎలాగుంటాడు? దేవుని వాక్య ప్రకారం నడుచుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించేటటువంటి జీవితం వృధాగా పోదు, వేస్ట్ అవ్వదు. ఈ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. రేపు నువ్వు చనిపోయిన తర్వాత జీవ పునరుద్ధానములు నీవు పునరుద్ధానం చెంది మృతుల పునరుద్ధానం ముందు నువ్వు పునరుద్ధానం చెంది నీవు నిత్యజీవంలో ప్రవేశిస్తావు. అదే దేవుని వాక్యం చదువుతున్నా ఏమవుతుందండి నాకు అనుకోవాలి. దేవుడి కొరకు జీవించేటువంటి జీవితం, దేవుడి కొరకు చేసేటువంటి భక్తి ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఒకనొక రోజు మనం నిత్యత్వంలో ఉంటాం, దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. అంతేనంట. అట్టి నిరీక్షణతో మన భక్తి జీవితాన్ని జీవించాలి. అతడు ఎలా ఉంటాడు? ఆమె ఎలా ఉంటుంది? నీటి కాలువల యోరం నాటబడిందై ఆకు వాడల తన కాలం ముందు ఫలించి చెట్టు వలె నుండును. కాలువ పక్కన అదే నీళ్ళు చోట నది పక్కన చెట్లు ఎలా ఉంటాయి? ఎప్పుడు ఎటువంటి పచ్చగా ఉంటాయి. తన కాలం ముందు ఫలించి చెట్టు వలె ఉండును. ఏ కాలంలో ఆ కాలం పండుగ కాస్తాయి. అలాగే నీవు కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తే తగిన కాలం అందు దేవుడిలో నీవు ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తావు. ఫలవంతమైన జీవితం అంటే ఆత్మఫలాలు ఫలిస్తావు. ఆత్మఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహం. ఇంకా అంటే 9 వచ్చినాయండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం. విశ్వాసం అది చెప్పలేండి. ఈ 9 ఫలాలు ఆత్మీయంగా మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ప్రకారం దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ ఫలించాలా. అది అదేంటంటారా? ఎవరు ధన్యమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు? ఫలించేటటువంటి వారు. అతడు చేయునిదంతయు సఫలమగును. విఫలం అగదు. సఫలమైంది ఎప్పుడు? దేవుని వాక్యంలో ఆనందించి ఆత్మీయంగా ఫలించినప్పుడు అప్పుడు చేసే పని అనేది
సఫలమై, లేకపోతే ఏమైంది? విఫలమై. అదండి విషయం. దుష్టులు అలాగనుండక గాళ్ళు చెదరగొట్టు పొట్టువలే నుందురు. అదేనంటారా? దుష్టులు ఎలా ఉంటారు? గాలికి చెదరగొట్టు పొట్టుగానే ఉంటారు. అంటే చాలా మంది అనుకుంటారంటే అతను చేయునంతే సఫలమగును, ఆకవాడుక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అంటే జీవితం ఎప్పుడు కూడా వాడిపోదు. ఇది అన్నాం, జీవితం ఎప్పుడు వాడిపోదు, ఆత్మీయంగా ఫలిస్తూ ఉంటారు. కష్టాలలో కూడా ఎవరు తోడుకుంటారు? దేవుడు. అది ఆత్మీయంగా ఫలిస్తూ కష్టాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆత్మీయంగా వాళ్ళు ఎండిపోరు. దుష్టులు అలాగే ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుండును. దేవుని భయం లేని వారి జీవితం స్థిరంగా ఉండదు. అదే ఎలాగుంటారు వాళ్ళు? చెత్తలాగా ఉంటారు. చెత్తకి విలువ ఉండదు. విలువ ఉండదా? చెత్త గాలి ఎటుతే అది వాడు. చాలా మంది ఆత్మీయ జీవితంలో కూడా ఎలా ఉంటారంటే స్థిరంగా ఉండరు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని బంధంలో ఉండరు. అదేనంటారా? గాలి చెదరగొట్టు పొట్టువలే నుండును. ఆయన వాక్యం మీరు చెబుతారంట. ఆయన వాళ్ళ ఇవాళ పొట్టు. నువ్వు పొట్టువా గట్టిగా ఉండవా? కొన్ని గాలి వస్తే పొట్టు అయిపోయింది. గట్టిగా నిలబడి. శ్రమ అనేటటువంటి గాలి వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? ఎగిరిపోతున్నావా? దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించాలన్నప్పుడు నిలబడుతున్నావా? అబద్ధ బోధలు వచ్చినప్పుడు నువ్వు ఎగిరిపోతావు. అదేనంటే దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. అది గాలి చెదరగొట్టు పొట్టు. వాక్యమైనటువంటి విత్తనం నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? గట్టిగా ఉంటావు. లేకపోతే ఎలా ఉంటావు? పొట్టులాగా. అదేంటారు. తర్వాత కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. న్యాయ విమర్శలో ఎవరుంటారా అంటే దుష్టులు ఉంటారు. దేవుని తీర్పులో నీవు నేను ఏం చేయాలండి? ఒక దేవుడి తీర్పులో ఏం చేయాలి? నిలబడాలి. తాము జరిగించిన క్రియలు చొప్పున మంచిమైన చెడ్డమైన ప్రతి వారు తీర్పు పొందినట్టు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష కావాలను. దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి, తీర్పులో నిలబడాలి. నీతిమంతుల సభలో పాపులను నిలవరు. అదేంటారా? నీతిమంతుల సభలో ప్రార్థనకు రావాలని అనుకున్నప్పుడు ప్రార్థనకు రాకుండా ఉండాలని అనుకునే వాళ్ళు కూర్చి కాసేపు ఉంటారు. ఉండలేదు. అది ఎలా ఉంటుందంటే నిలలేదు. కాసేపు కూర్చోండి. అందరూ ప్రార్థన చేస్తారు. తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్టే అందరూ కళ్ళు మూసుకుంటారు. వీళ్ళేం చేస్తారు? అందరూ ప్రార్థిస్తున్నారు కానీ కప్పుకుని అయిపోతారు. అదే దేవుడు దగ్గర ఈ లోక సంబంధమైన ఆలోచన ఉన్నోళ్ళు నిలవరు. దేవుడు ఆలోచన ఉన్నవారు లోకంలో నిలవరు. అదే మీకు దేవుని సన్నిధిలో లోక సంబంధమైన ఆలోచన కలిగిన వాళ్ళు నిలవరు. దేవుడు ఆలోచన కలిగిన వాళ్ళు లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళ దగ్గర నిలవరు. అది నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటనేది నీకు తెలుసు. దేవుడు తెలుసు. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటే అట్ట. ఆయన దృష్టికి కనపడింది స్పష్టం ఏమీ లేదు. ఆయన దృష్టికి సమస్య ఎలా కనపడుతుంది?
తేడా సీసీ కెమెరా కంటే ఇంకా కొత్త కనపడదు. అదే దుష్టుల మార్గం నాశనములకు నడుపును. దుష్టుల మార్గం ఎక్కడ నడిపింది? ఈ అధ్యాయంలో మూడు సార్లు వచ్చింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవబడు, దుష్టులు అలాగ ఉండక దుష్టుల మార్గం నాశనములకు నడుపును. దుష్టులు దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు తెలుసా? యథార్థంగా సృష్టించాడు. ఎలా సృష్టించాడండి? మ్యాన్ పర్ఫెక్ట్. గాడ్ క్రియేషన్, మ్యాన్ పర్ఫెక్ట్. దేవుడు మనిషిని యథార్థంగా సృష్టించాడు. కానీ మనిషి ఏం చేసింది తెలుసా? ఈ విధమైన సంవత్సరాలు కల్పించుకున్నాడని ప్రసంగ గ్రంథంలో దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అదే ట్రిక్స్ మేకింగ్ చేస్తాడు మనిషి. అదేనట దేవుడు ఎలా సృష్టించాడు మనిషిని? యథార్థం. దేవుడు యథార్థం దృష్టిస్తే మనుషులు ఎలాగే తెలుసా? దుష్టులు అయిపోయారు. కనుక దుష్టులు ఆలోచిస్తూ నడుపుతావా? నడవకూడదు. చాలా మంది ఏమంటారంటే వాళ్ళు చెప్పారండి ఒకసారి వెళ్తాం ఒక మాట వెళ్ళు ఆరు మాట కూడా అన్నా. అదేంటారు ఆరు మాట ఏడు మాట అంటే మరి యేసుప్రభు మాట. ఈయన మాటలు విని వాడు చొప్పులు చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. యేసుప్రభు మాట అన్నాడు. ఆరు మాట ఈ మాట వాడు అదేంట సలహా ఇచ్చేవాళ్ళు ఇస్తారు. 100 సలహాలు ఇస్తారు. కానీ అవసరమైనప్పుడు ఎవరైనా ఇస్తారా? కనుక దేవుడు మాటేనా? దేవుడు వాక్యానుసారంగా జీవించాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు దేవారాత్రము ధ్యానించుచూ ఉండాలి. అది నీకేం బాధ ఉందనుకోండి, ఎవరైనా శ్రమ కలిగిన అతను ఏం చేయాలి? సంతోషం కలిగితే మన శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేస్తాం? బాధపడతాం. ఎవరైనా సరే తమ యొక్క బాధని ఒక మూలలో ఎక్కువగా చేసుకుంటారు. బాధ ఉండదని అనుకోకూడదు. బాధ ఉంటుంది. మరి బాధపడితే ఏం చేస్తావు? నువ్వు ఏం చేయగలుగుతావు? ఏం చేయరు. నువ్వు బాధపడి ఒక మూలలో ఎక్కువగా తక్కువ చేస్తావా? కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మార్గాలు జరుగుతాడు, సహాయం చేస్తాడు. శ్రమ కలిగితే ప్రార్థన చేయాలి. సంతోషం కలిగితే అసలు మన సంతోషం కలిగితే ఇక అసలు అద్దులే ఉండవు కదా. కీర్తన అదే రోజుగా ఉంటే ప్రార్థన చేయాలి. అదనమాట. ఆ కాలంలో నూనె, ఈ కాలంలో ట్యాబ్లెట్. ప్రార్థన చేసుకుని ట్యాబ్లెట్ వేసుకుంటే పని చేసి అదేంటంటే. కనుక కీర్తన గ్రంథం 1వ కీర్తనలో వివరణ ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి విషయం, దుష్టుల్లాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మనం నీతిమంతులు. యేసుక్రీస్తు రక్తంలో కడిగినటువంటి నీవు నేను నీతిమంతులుగా ఉండాలి. అదేంటారా? మనం బతికినంత కాలం బాధలు ఉంటాయండి. బాధ లేని మానవుడు ఉంటాడా? మరి యేసుక్రీస్తు అంగీకరించడం ద్వారా ఏంటి? ఆదరణ ఉంటుంది. దేవుడిచ్చే గొప్ప ఆదరణ. చిన్నపిల్లలు అండి, వాళ్ళ బాధలు ఉండేవాడు. ఉంటుంది బాధ. స్కూల్కి వెళ్ళి కూర్చొని పలక మీద రాయాలంటే అది కూడా బాధే. ఇంటిగా ఉండాలని ఆడుకోవాలని ఉంటుంది. అది బాధ.
మనిషికి బాధ లేకుండా ఉండదు. బాధ లేని మానవుడు లేడు. అందరికీ ఏదో బాధ. కనుక నీ బాధ మీద దేవుడి యొక్క కనికరం, ఆయన కృప ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే మన విశ్వాసంలో ఎలా ఉండాలి? ముందుకు సాగాలి. దేవుని వాక్యాన్ని చదివితే, ప్రార్థన చేసి ఒక అధ్యాయం చదువుకుంటే నీకేముండదు తెలుసా? నెమ్మది ఉండదు. దేవుని వాక్యం చదివితే 100 మంది 100 మాటలు చెప్పినా నెమ్మది ఉండదు. ఆదరించిన ఏమైనా ఆదరించిన ఎంతసేపు ఆదరిస్తారండి? కొంత నీ పక్కన ఉండి జాడబాపమ్మా అయిందమ్మా, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండమ్మా. ఎంతమంది ఆదరిస్తే ఎవరు ఆదరిస్తే నువ్వు ఆదరించబడతావు. దేవుని వాక్యం నేనేం చేసింది తెలుసా? నా బాధలో అది నాకు బహు నెమ్మది కలిగించింది. అది వాక్యం. కనుక మనందరం ఈ మధ్యాహ్న సమయంలో వాక్యానుసారంగా జీవించాలి. దుష్టుల ఆలోచనప్పుడు నడవకూడదు, పాపల మార్గంలో నిలవకూడదు, అపహాస్యం కూర్చునకూడదు. యెహోవా ధర్మశాస్త్రాలను ఆనందించు, దేవారాధనలు దాన్ని ధ్యానించాలి. అప్పుడు మనం ధన్యులు, అప్పుడు మనం ఫలిస్తాం. అదేనమాట. దుష్టులు అలాగ గాలి చదవకుండా కొట్టుబడి ఉంటారు. నీతిమంతుల మార్గం యెహోవాకి తెలియదు. అలా ఉండాలి. ఈ కీర్తన గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సింది. కనుక ప్రభు మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన మన కొరకు రక్తాన్ని కాచి మన కొరకు ప్రాణాన్ని పెట్టి రక్షించిపోతున్న నిన్ను యేసుక్రీస్తులో ఏం చేశారు? రక్షించారు. చాలా ఏం చేశాడు నేను దేవుడు? రక్షించి నరకానికి వెళ్ళవలసిన నిన్ను ప్రభు ఆయన ఏం చేశారు తెలుసా? రక్షించారు, రక్షణ ఇచ్చారు. కనుక ఎంత గొప్ప రక్షణ చేసిన ఎలాగూ తప్పించుకుందాం. రేపు దేవుడే లెక్క చెప్పాలి. కానీ రక్షణ ఏం చేయాలి? కొనసాగాలి. కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిందా? ఆమేన్. ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తిస్తే మనం దేవుని వాక్యాన్ని చదువుతాడు. ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తించకపోతే దేవుని వాక్యాన్ని చదువు. ఆదివారం బైబిల్ తెచ్చుకోవటం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ అల్మార్లోనో ఏ పెట్టోనో ఏ టేబుల్ మీద పెట్టడం. మళ్ళీ ఎప్పుడు బైబిల్ తీసుకొచ్చుకునేది మళ్ళీ ఆదివారం అని తుడిచి మళ్ళీ ఆదివారం అంటుందట. అలాగున ఉండకూడదు. చదవాలి దేవుని వాక్యమే మనల్ని ఏం చేసింది? బ్రతికించి. అతి కృప దేవుడి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.